ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో జరిగిన సామూహిక కుంకుమార్చన అమ్మవారి పారాయణం అండి. ఇది వచ్చేసి శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఫస్ట్ రోజు సోమవారం జరిగింది, సెకండ్ రోజు మంగళవారం రోజు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజ పారాయణం చాలా ఘనంగా జరిగిందండి. మెయిన్ అందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమ్మవారికి 108 చీరలతోని అలంకరణ అండి. నిజంగా చాలా బాగుందండి. 108 చీరలు. ఫస్ట్ నేను 108 చీరలు చూసి ఏంటి అన్నీ ఒకటే కలర్ పెట్టారనుకున్నాను. బట్ ఏంటంటే ఆ శారీస్ అన్నీ టెంపుల్ ఆధ్వర్యంలో సేవ చేసే వాళ్ళే కట్టించారేమో నాకు తెలిసి. సో ఆ చీరలు దాంట్లో అయ్యగారు మెసేజ్ పెట్టారు ఏంటంటే దానికి ఫాల్ కుట్టొద్దు, ప్లస్ దాంట్లోంచి బ్లౌజ్ తీయొద్దు అని కూడా గ్రూప్లో మెసేజ్ పెట్టారు. సో అంటే చింపకుండా దాన్ని ఏం కట్టుకోకుండా అమ్మవారి సన్నిధానంలో ఉన్నప్పుడే కట్టుకోవడానికటండి ఆ చీర. కానీ చాలా బాగుందండి చీర, నిజంగా నాకు చాలా నచ్చింది. కలర్ కూడా బాగుంది, గోల్డ్ విత్ మెరూన్ కలరు. మనం బ్లౌజ్ బయట ఏదైనా మ్యాచ్ చేసుకొని వేసుకోవాలండి. సో మన నగునూరు అమ్మవారిని అలంకరించినంత అద్భుతంగా నాకు తెలిసి ఎక్కడ అలంకరించరండి. ఇదిగోండి అమ్మవారు చూడండి, 108 చీరల్లో ఎంత బాగా కనిపిస్తున్నారో చూసినారు కదా. ఎల్లో ఫేస్ అమ్మవారి, మెరూన్ శారీ విత్ గోల్డ్ బార్డరు. నిజంగా అమ్మవారు చూస్తుంటే ఆకలి వేయట్లేదండి, అంత ఘనంగా ఉన్నారు అమ్మవారు. చూడండి కంటిన్యూ వీడియో. శ్రావణ మాసం కదండి, అమ్మవారి టెంపుల్లో డైలీ పండగ అండి. శారదాపీఠానికి సంబంధించినది. శృంగేరి శారదాపీఠంలో అమ్మవారి ఉపాసకులు జగద్గురు శంకరాచార్య వారి దగ్గర నుండి మొదలుకొని ఈనాడు విరాజులతో ఉన్నటువంటి భారతీయ తీర్థ విజయశంకర భారతీయ స్వాముల వరకు అందరూ అమ్మవారి యొక్క ఉపాసకులే ఉన్నారు. అమ్మవారి ఉపాసకులు ఎట్లా ఉంటారు, వారి వల్ల మనం పొందే ప్రయోజనం ఏమిటి అనే విషయాన్ని గురించి ఒకే ఒక ఘటన. ఉగ్రనరసింహ భారతీ స్వామి వారు సుమారు 100 సంవత్సరాల క్రితం మన శృంగేరి శారదాపీఠంలో జగద్గురువులుగా ఉండేవారు. వారి పేరేమిటి? ఉగ్రనరసింహ భారతి. నరసింహస్వామి వారి యొక్క ఉపాసన చేస్తూ శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి మహనీయులు. ఆనాటి కాలంలో వారు పూజలు చేస్తూ ఉన్న సమయంలో ఎవరైతే వేదవాక్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో, ముఖ్యంగా చెప్పాలి అంటే హిందూ ధర్మాన్ని కించపరిచేటువంటి ముస్లింలు ఉన్నారో వాళ్ళ రాజ్యం పరిపాలింపబడుతున్నది. ఆ సమయంలో ఈ స్వామివారిని ఎట్లా చేసి పూజలంతా కూడా అపవిత్రం చేయాలి అని భావించి ఏం చేసినారు, భక్తితో వస్తూ ఉన్నట్టుగా నటిస్తూ అనేక పాత్రలలో మాంసము, నెత్తురు, సుర మొదలైనటువంటి వాటిని కూడా పెట్టి వాటిపైన మహిమలు బట్టలు కప్పి జగజగ మెరిసేటువంటి బట్టలను కప్పి తీసుకొచ్చి స్వామివారి పూజ చేస్తుంటే పూజ సమీపంలో వాటికి వచ్చినారు. వాటి ఉద్దేశం ఏమిటి? పూజా సమయంలో మేము తెచ్చినటువంటి పదార్థాలను నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టడానికి ఆ మహిమలు బట్టలను తొలగిస్తారు. తొలగించగానే అందులో ఏముంటాయి? పండుగలు, మాంసపు ఖండాలు ఉంటాయి. దానివల్ల వీళ్ళ పూజ అపవిత్రమైపోతుంది అని భావించి ఈ పని చేసినాడు. ఉగ్రనరసింహ భారతీ స్వామి వారు సర్వజ్ఞులు, అమ్మవారి ఉపాసకులు. వారికి తెలియని విషయం ఏముంటుంది? వాడు పక్కన కూర్చొని ఘటకాలంగా చూస్తూనే ఉన్నాడు. తన శిష్యుడిని పిలిచి ఆ పైన గట్టినటువంటి మహిమలు బట్టలు ఉన్నాయో వాటిని తొలగి
తొలగించే ముందు తన కమండలంలో ఉన్నటువంటి నీటిని తీసి ఆ బట్టల పైన చదివినాడు. తొలగించరా అన్నాడు. ఎప్పుడైతే ఆ బట్టలు తొలగించినారో మాంసపు ఖండాల బదులు అన్ని పూలు పండ్లు మొదలైనటువంటివి కనబడ్డాయి. అప్పుడు ఆ ముస్లిం వ్యక్తి స్వామివారి యొక్క అమ్మవారి ఉపాసన మహిమను తెలుసుకున్నటువంటి వారి దీర్ఘత ప్రణామం చేసి, అయ్యా తమరికి సామాన్య వ్యక్తిగా మేము భావించినాము ఇంతవరకు, కానీ ఇతర మతమే మాది అవైదిక మతమైనప్పటికీ కూడా మేము తమరి భక్తులమైనాము. ఈనాటి నుండి మేమిచ్చేటువంటి కట్న కానుకలను మీరు స్వీకరించాలి అని ఒక వజ్రాలతో తయారు చేసినటువంటి ఉత్తరీయాన్ని స్వామివారికి సమర్పించి ఒక కోరికను కోరినాడు. ప్రతి దసరా ఉత్సవాల్లో విజయదశమి నాడు జరిగేటువంటి ఏ దర్బార్ ఉంటుందో అమ్మవారికి నాట్యము, తర్వాత సంగీతము మొదలైనటువంటి సేవలు చేస్తారు. అమ్మవారికి దర్బార్ చేస్తారు అక్కడ విజయదశమి నాడు శృంగేరిలో. ఆ రోజున ఎవరు పీఠాధిపతులుగా ఉన్నా కానీ మేమిచ్చినటువంటి వస్త్రాన్ని ధరించాలి, మేమిచ్చినటువంటి కిరీటాన్ని పెట్టుకోవాలని వజ్రాలు వదిలినటువంటి కిరీటము అనేక రత్నాలతో తయారించినటువంటి పచ్చడాన్ని ఈనాడు కట్టుకుంటూ ఉన్నారు. అది ఎవరిచ్చినది అంటే అవైదికమైనటువంటి పరీక్ష చేసినటువంటి ముస్లిం భక్తుడిచ్చినటువంటి ఆ కాంతం ఈనాటి వరకు కూడా ధరిస్తూ ఉన్నారు మన జగద్గురు. అమ్మవారి ఉపాసకుల యొక్క మహిమ అపారంగా ఉంటుంది. ఈనాడు కూడా ఇక్కడ మీరు కుంకుమ పూజ చేసుకోవడానికి వచ్చి పూజ చేస్తూ ఉన్న సమయంలో ఎవరు మీ సమీపానికి వచ్చి ఏ రూపంలో ఆమె దర్శనాన్ని ఇస్తుందో చెప్పడానికి లేదు. కాశీఖండంలో వ్యాసుడు ఏం రాస్తాడు అంటే, వ్యాసుడికి కాశీ నుండి బయటకు వెళ్ళిపోమని శాపం పెట్టినాడు. అదంతా పెద్ద కథ. మళ్ళీ కాశీలో ప్రవేశించడానికి ఆయనకు అవకాశం ఇచ్చినాడు. ఈ శరీరంతో నీవు లోపలికి రావడానికి వీల్లేదు, కాబట్టి ఏదైనా ఒక పశుపక్ష్యాల రూపంలో నువ్వు వచ్చి వెళ్ళిపోవచ్చు, కానీ ఉండడానికి వీల్లేదు అని ఆ వ్యవస్థ చేసినారు అన్నపూర్ణ విశ్వనాథుడు. అట్లానే మన సమీపానికి దేవతలు వస్తారు, మన సమీపానికి అమ్మవారు వస్తుంది. ఏ రూపంలో వస్తుందో చెప్పడానికి వీలేదు. భిక్షకు రూపంలో రావచ్చును, ఒక అమ్మాయి రూపంలో రావచ్చును, లేదా ఒక గో రూపంలో రావచ్చును. ఆమె అన్ని రూపాలు ధరించినటువంటి దేవతామూర్తి కాబట్టి అటువంటి ఆ అమ్మవారి గురించి ఒక్క మాట. దుర్గాదేవిని పూజించుటకై వీరులు వేగమెరారండి. దుర్గమ సంసారాంబుధి చాటుటకి ఏ మార్గము సుమ్మండి. పరివారసమేత శ్రీ దుర్గా భవాని నమః. ధూపం భావయామి. మంచి కమ్మని ముగ్గులు వేసినటువంటి ధూపము అమ్మవారికి సమర్పించినట్టుగా భావించండి. కమ్మని నెయ్యితో వెలిగించిన ఈ దీపమాలను స్వీకరించుమ. అన్ని దిక్కులలో వ్యాపించిన ఈ అంధకారము తొలగిపోవగా. కమ్మని నెయ్యితో వెలిగించిన ఈ దీపమాలను స్వీకరించుమ. అన్ని దిక్కులలో వ్యాపించిన ఈ అంధకారము దుర్గాదేవిని పూజించుటకై వీరులు వేగమెరారండి. దుర్గమ సంసారాంబుధి చాటుటకి ఏ మార్గము సుమ్మండి. శ్రీ దుర్గా భవాని మహాదీపాంతరశ్రామి. నైవేద్యార్థే మీ సమీపంలో ఏమన్నా పళ్ళుంటే నైవేద్యం చక్కెర గారిని పళ్ళు కానీ, లేకపోతే చెప్పేవాడిని భావం చేయండి. షడ్రసములతో వండిన వంటలు, పండ్లు, కార్యలు, పరమాన్నములు, ఘుమఘుమలాడే రుచికర. అందరూ ఇక్కడ ఆడుతూ పెట్టుకోండి. యదానిత్యగతంతేజో జగద్భాసేతగిరం యచ్చంద్రమసి యచ్చాకినోదత్తేజో విద్ధిమామకం అతత్ర సూర్యో భాతన చంద్ర తారకం నేమాంశితో భాతి కుతోయమగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసామిదం విభాతి. దుర్గే దుర్గనివారిణి కరుణాకరి జనని నీరాజనమంగీకురు దయామద్దత్తం. సింహస్కంధే వసతిం దీనావన నిపుణ తామేవాశ్రయమాగస్వ
शिववनितामम्बां दुर्गे वारुणी सकल प्राणिषु ये वै त्वां पश्यन्ति ते वै मुक्ता खलु भीकर संसारात् सर्वं ब्रह्मेति मम भावं मे सततं दिश करुणारससागर दीनावतनिरते दिव्ये दुर्गतिवारिणी शंकर नाम श्रुत्वा फलकांकितगात्र भवसि सदा शंकर रूपं चिन्तयसे शांकरी नाम्ना लोके वेदे विख्याता भक्तेभ्यः सर्वेषां शंकुर श्रीललिते दुर्गे गतिवारिणी मणिमण्डपमखिलं मुखकमलनादश्रियमियं स्वतस्वेन नलिना मृणालीलानित्यं वहति यदपोहावलतिका गडे रेखास्ति स्वविजयमगटीदैकनिपुणे विवाहव्यानन्दप्रकुलगुणसङ्ख्या प्रतिभुवः विराजन्ते नानाविफलगुणरोगाकरभुवा त्रयाणाम् स्थितिनियमसीमानजिवते मृणाली पृथ्वीनां तव भुजलतानां चतुर्णां चतुर्भिः सौन्दर्यं सरसिजभवस्तौतिवदनैः नखेभ्यः सन्त्रस्यं प्रथममथनानन्दकरिवोः चतुर्णां शीर्षाणां सममभयः पन्थिनां नखानामुद्गोतैर्नवमणिनरागं विलसतां कराणामेकान्तं कथय कथयामः कथमुने कयाचिद्वासाम्यं हन्तकमलं यदि क्रीडल्लक्ष्मीकरणतलवाक्षारसत्नं समं देविष्कन्दद्विपवदनपीतं स्कलयुगं तवेदं नखेदं हरतु सततं प्रस्मृतमुखं यदा लोक्याशङ्काकुलितहृदयो हासजनकः स्वकुम्भो हेरम्बः परिमृशति हस्तेन झटिति अमूते वक्षोजाममृतरसमाणिक्यर्गुभो न सन्देहस्पन्दो न गपतिपताके मनसि नः पिबन्तौ को यस्मादविदितवधूसङ्गरसितो कुमारावज्ञानिद्विरदवदनक्रूसगणनो वहत्यं वस्तं वेरमहरतकुम्भः प्रकृतिः समारब्धान् मुक्तामणिभिरमलहारलतिकान् सुशाभो गोविन्दाधररुचिभिरन्तः शबलितान् कीर्तिनिवते अवस्तन्यं मन्ये हृदयतः प्रयत्वारावामः परिवहति सारस्वतमिव दयावत्या दत्तं द्रविडशिशुरास्वाद्य कवयतु कवीनां प्रौढानामगणितं कवयिता हरक्रोधज्वालामणिभिरवलीढेन वपुषा गभीरे तेनाभिसरसि कृतसङ्गो मनसिजः समुत्तस्थौ तस्मादतलतनये भूमलतिका जनस्तां जानीते तव जननिरोगावलिरिति यदेतत्कालिन्दीतमुदरशिरे वृषे मध्ये किञ्चिज्जनमिदः आदिसुधियाम् विमुक्तागम्योऽन्यं भुजगलशयोरं तलगतं तनूभूतं यौवनप्रविशति वनाभिं कुहरीं शिरोगङ्गारक्तमनुगुणलोमावलिलता कलाहारं कुन्दं कुसुमशरतेजोहृतभुजः हृदयलीलाकारं किमपि तव नाभिर्गिरिसुते विलद्वारं सिद्धेर्गिरिशनयनानां विधेयते निसर्गक्षीणस्यस्तनतटभरेण क्लमजुषः मनमूर्तेर्नारीतिलकशनकैः स्पृश्यत इव शिरुं ते मध्ये
सत्यश्रुतितलिनीरतरुणा समावस्थास्तेनो भवतु कुशलं श्रीयतनये कुशल सद्यस्विद्यत्तघटितपूर्वासभिगुरो कसन्तो दोर्मूले कनककलशनाभ कलयता सवस्त्राकुम्भङ्गाबलमिति भुवा त्रिधानन्दे गुरुत्वं विस्तारं सिद्धरपतिर्पार्वतिर्जात् वितन्दादाच्छिद्यत्वविहरणरूपेण विदधे अतस्ते विस्तीर्ण गुरुरयमशेषां वसुमतीं इदं प्राग्भारस्तजयति लघुत्वं नयति च करीन्द्राणां शृङ्गां कनककदलीकाण्डपटलीम् उभाभ्यामुरुभ्यामुभयमखिलिद्युक्त्य भवति सुवृत्ता विधिज्ञे जानुभ्यां रुद्रं विगुणसरगर्भो गिरिसुते निषङ्गो श्री गणेशाय नमः हरिद्राय नमः गजाननाय नमः वक्रवृन्दाय नमः सूर्यवक्रकाय नमः भैरवाय नमः स्कन्दमूर्वजाय नमः नानाविधपरिमलपुष्पाणि समर्पयामि अगरबत्ति వెలిగించినట్టు దీపం ప్రదర్శయామి నైవేద్యం కోసం చక్కెర కానీ ఏదైనా పండు కానీ గణపతికి నైవేద్యం పెట్టండి ప్రోత్య ప్రతిజ్ఞ प्राणापानज्ञानोदामि हिरण्यगर्भाय नमः सुवर्णपुष्पं समर्पयामि मङ्गलनीराजनं श्रीरस्तु जयलक्ष्मी मङ्गलमूर्ते जय मङ्गलमेवास्तु गङ्गाधरनन्दनगमनाङ्गलनिरस्तु विश्वम्भर विश्वेश्वर विश्वात्मक विष्णु शश्वत्कल्याणं विघ्नौ कलिनाशु सोमकलाभूषण तुभ्यं श्रीरस्तु जयलक्ष्मी नित्यश्रीरस्तूनि समङ्गलानि भवन्तु गणपतिं रूपणे गणपति अक्षतुలు పట్టుకోండి ప్రణమ్య శిరసా దేవం గౌరే పుత్రోజ్ఞాయం భక్తావాసం స్మరే నిత్యం ఆయుర్ప్రాణాయేయం ప్రతియం కృష్ణాక్షం దేవత్రం యంగం విఘ్నాం చ పూర్ణం భాస్కరం నవమం భావచిత్రం చ దశమంత వినాయకం ఏకాదశైతాని నామాని श्री गणेशाय नमः प्रार्थनां समर्पयामि दुर्गमसंसारिषुलमसकुलकवकै जनमिलिचेरुलधरिञ्चयुन्न रूपमुनिन दुर्गायनि सिद्धुलमसकुलकवकै वीरलोक्यनिवारन्ति दुर्मासप्रविध्यायामि ध्यानं समर्पयामि प्रपञ्चनन्दकलिङ्गे श्रुतीनां मूर्धानोदपति तवयो शेखरदया नमामि करुणाकशिरसिदया देवि शरणयो एवं पातिं दासत्वशुभ
సరస్వతి జటాధూటతటిని యయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామయరుచిః నమో వాకంద్రోమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యంతం యదభిఘటనాయ స్పృహయతే వసూనామీశానః ప్రమదమనకంకేళికవదే వృషా కృత్వా గోత్రస్థలనమహం లరణచరణైశ్చరణతాం పదన్యాసక్రీడాపరిచయమివానర్ధు మనసః స్ఖలంతస్తే ఖేలం భవనకలహంసా న జహతి అతస్తేషాం శిక్షాం సుభగమణిరుంజీరరణిత ఛలాదాక్షానంతరణగమనం చారుతరితే గతాస్తే మంచత్వం గృహిణ హరిరుద్రేశ్వరభృతః శివస్వచ్ఛఛాయా ప్రచ్ఛదత్తః స్వజీయానాం భాసాం ప్రతిఫలనవాగారుణతయా శరీరే శృంగారో రసకివదృశాం దోగ్ధిపుతుకం అరాళాకేశేషు ప్రకృతిసరళానందహసితే శ్రీశాభాచిత్తే దృశతు బలశోభాకుచతటే భృశంతం వే మధ్యే పృథురురసికారోహ విషయే జగత్రాకం శంభః శ్రియో దేవ్యాః పౌరాణ భవతి వదిష్కైరభిధనైః మహాదేవం హిత్వా తపసతి సతీ నామచరమే కుచాభ్యామాసంగః ప్రమోరభ్యసులభః గిరామాహుర్దేవీం గృహిణ గృహిణీమాగమవిదః హరే పుత్రీం పద్మాం హరసహచరీమద్రితనయాం तुरीयातापित्वं दुरधिगमनिस्सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी कदा काले मादः कथय कलितालक्तकरसम् दुर्गा भवानीं तां वन्दे नगुनोरुनिवासिनीं दुर्गा भवानी चित्ताब्जभास्करं करुणाकरम् अद्वयानन्ददं समारूढां करुणामृतसागरां दुर्गा भवानी तां वन्दे नगुनोरुनिवासिनीं दुर्गा भवानी चित्ताब्जभास्करं करुणाकरम् अद्वयानन्ददं शान्तं सुन्दरेण उपास्महे दुर्गा भवानी माता की सुंदरेश्वर भगवान की नमः पार्वती पतये सदा ध्याननिरतं विषयेन ध्यन्वनामुखं मौलिशास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती विवेकिनं महाप्रज्ञं सदा विनवपूर्वन्तं निजातीरं भजे अज्ञानं ज्ञाननीतीर्थं विद्यातीर्थं विवेकिनं सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं श्रीशेखरभारतीं श्रीमद्परमहंसपरिव्राजकाचार्यवर्यां पदवाक्यप्रमाण అందరికీ శ్రవణమాస శుభాకాంక్షలు అండి. సో చాలామందికి ఫాస్టింగ్స్ ఉంటాయి, పూజలు ఉంటాయి, పండగలు కూడా మొదలైపోతుంటాయి. రాఖీ పౌర్ణమి ఉంది, శ్రావణ శుక్రవారం ఉంది, ఇక రోజు పండగలేనండి. శ్రావణమాసం వచ్చిందంటే పసుబొట్లు ఇచ్చుకోవడాలు, పుచ్చుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. మా అమ్మవారి సన్నిధానంలో అయితే రోజు ఒకటి ఉంటుందండి. విశేష పూజ, విశేష అలంకరణ అన్నీ ఉంటాయండి. నగునూరు అమ్మవారి సన్నిధానంలో చూసారా 108 చీరల అలంకరణ ఎంత బాగుందో. ఆల్రెడీ మొదలైపోయాయి ఉత్సవాలు. మంగళవారం సామూహిక కుంకుమార్చన చాలా ఘనంగా జరిగింది. స్వామివారు ప్రవచనం కూడా చాలా బాగా చెప్తారు. మీకు ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను, నాకు స్వామివారి ప్రవచనం అంటే చాలా ఇష్టమని. సో అమ్మవారు చూసారా ఎంత ఘనంగా ఉన్నారో. నిజంగా అమ్మవారి అలంకరణ చాలా అద్భుతంగా ఉందండి. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.